ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలోని బీటీ కాలనీలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు మాజీ ఎమ్మెల్యే సతీమణి రామాదేవి కూడా వారందరికీ కూడా శాల్వాలు కప్పి కూడా ఘనంగా సన్మానించిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా కాలనీ వాసులందరూ కలిసి కూడా ఎవరైతే మాజీ ఎమ్మెల్యే సతీమణికి కూడా శాల్వాలు కప్పి కూడా శుభాకాంక్షలు తెలిపినట్టు ప్రస్తుతం మనతోటి మాజీ ఎమ్మెల్యే సతీమణి గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటున్నారు? చాలా సంతోషంగా జరుపుకుంటారు. మహిళలు అంటేనే ఒక ముఖ్య ఆధిపర్య శక్తి కాబట్టి అందుకని మహిళలను సన్మానించి కోవాలని కోరుకుంటున్నాను. మేడం, మొత్తం కూడా పారిశుద్ధ కార్మికులకు ఈ రోజు మీరు సన్మానం చేశారు. అంటే వాళ్ళు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా వాళ్ళు పారిశుద్ధ కార్యక్రమాలు చేసుకుంటూ కూడా జీవిస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఎట్లా అనిపిస్తుంది మేడం మొత్తం కూడా వీళ్ళకి ఇలా సన్మానం చేసినందుకు? చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు పొద్దున లేచి సాయంత్రం వరకు మన కాలనీని అంత నీట్గా ఉంచి చేయాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు సన్మానం చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మనం కూడా ఉంటామని అలా చేయడం జరిగింది. మొత్తం కాలనీ వాసులకు కూడా మీరు ఇలా మహిళలకు కూడా సన్మానం చేశారు. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ చాలా సంతోషపడుతున్నారండి. మహిళలు ఇంకా ఎట్లా అభివృద్ధి చెందితే బాగుంటుంది అనుకుంటారు? అంటే వాళ్ళకు ఇబ్బందులు అలా వాళ్ళ మహిళలందరూ చాలా ధైర్యంగా ఉండి అన్ని విధాల్లో అందుబాటులో ఉండి చేయడం ఉండాలి. వాళ్ళకు మహిళలకు అందరికీ ఎప్పుడూ ఎల్లవేళలా అందుబాటులో ఉండి సలహాలు ఇవ్వడం జరుగుతుంటుంది. మహిళలు అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతున్నారు మేడం. మనం చూస్తున్నాం ప్రతి దాంట్లో కూడా, ఇటు రాజకీయంలో కాకపోవచ్చు, ఇటు ఉద్యోగస్తుల్లో కానీ, ఏదైతే డ్రైవర్లు ఇప్పుడు నేవీకి సంబంధించిన విమానాలు నడిపే దాంట్లో కూడా అందరూ కూడా మహిళలు పురుషులతో సమానంగా ఉంటుంది. అప్పటి కాలంలో అంటే మీరు చిన్నగా ఉన్న కాలంలో కూడా ఎట్లా ఉండే మేడం? ఇప్పుడు ఇప్పటికీ మహిళల అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది మేడం? అప్పుడు అంత అందుబాటులో సహకరించలేదు అప్పుడు రోజుల్లో. ఇప్పుడు స్త్రీలకు కూడా అన్ని విధాలా సహకరించడం, వాళ్ళు కూడా ముందుండాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు పూర్వకాలంలో కూడా ఎవరైతే మహిళలకు పెళ్లిళ్ళు చేసి అత్తగారింటికి పంపించేది ఓన్లీగా ఆ కుటుంబ బాధ్యతలే మోసేవారు పరిస్థితి. ఈ రోజు కూడా మహిళ మొత్తం కూడా వచ్చి బయటకు వచ్చి కూడా స్వతహాగా వెతుకుతున్న పరిస్థితి. వీళ్ళందరినీ చూస్తే ఏమనిపిస్తున్నది మేడం? చాలా స్వేచ్ఛ ఉంది, మన మహిళలకు స్వేచ్ఛ వచ్చిందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. మొత్తం కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చూసాం, మొత్తం కూడా సన్మాన కార్యక్రమం కూడా పాల్గొన్నారు. ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా సంతోషంగా ఉందండి. ముందుగా మా మున్సిపాలిటీ కార్మికుల మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా, శుభాకాంక్షలు చెప్తున్నామ్మా. చాలా సంతోషం. మేము సన్మానం చేయటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. శ్రమజీవులండి వాళ్ళు, చాలా శ్రమజీవులు. పగలు రాత్రి పగలు అనకుండా డ్యూటీలు, ఇంట్లో బయట. ఇక మహిళలకు అర్థం తెలుసు కదండి. అదే ఒక 2 రోజులు రాకపోతే మన కాలనీ మురికి, అంతా మురికే, కాలి మురికే, ఇంట్లో మురికే, అంతా మురికే సార్. అట్లాంటి క్రమంలో ఇలా పారిశుద్ధ కార్మికులకు మీరు సన్మానం చేశారు. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? వాళ్లకు నేను సన్మానం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్లకు తృప్తి ఉంటదని అనుకుంటున్నా. వాళ్ళు ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మొత్తం చూస్తుంటే? ఈ రోజు మహిళల దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక్కరోజే మహిళల దినోత్సవం కాదు, 365 రోజులు మహిళా దినోత్సవం. ప్రతి ఉదయం లేచిన కాంచి పిల్లలు లేచగానే అమ్మ అని అంటారు, నాన్న అని ఎవరు అన్నారు. మాకు ప్రతి దాంట్లో ప్రాతినిధ్యం ఉంటుంది. మమ్మల్ని అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నారు, అన్ని విధాలు చేస్తున్నారు. మేము ప్రతి భాగం మాది భాగం అవుతుంది. ప్రతి చిన్న కాడ నుంచి పెద్ద దాకా మహిళలకు ప్రాధాన్యత రావడం చాలా ఉంది. వెనకటి తరంలో చూసుకుంటే పెద్ద కుటుంబంలో అత్త మామ వీళ్ళు బయటికి రానియకపోయేది, కానీ ఇప్పుడు మేము ప్రతి దానికి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. అది చాలా మాకు గర్వకారణంగా ఉన్నది. ముఖ్యంగా మా కాలనీలో పారిశుద్ధ కార్యక్రమాలు మాత్రం చాలా ఘనంగా జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు, మేము కనీసం ఆదివారం చూసినా కూడా వాళ్ళు పనులే చేస్తుంటారు. వాళ్ళు చాలా అనుబంధంగా ఉంటాము. వాళ్ళు ఒక్కరోజు కూడా ఏంటమ్మా ఇట్లా మేము అన్ని కంప్లైంట్ వాళ్ళకి చేయలేదు, వాళ్ళు మాతోటి అనిపించుకోలేదు, అట్లా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మాకు సన్మానం చేసినందుకు రమాదేవి మేడం గారికి చాలా కృతజ్ఞతగా చెప్తాను. ఎన్ని జరిగినా కానీ మహిళలకు మాత్రం ఇంకా రాలేదండి. ఎందుకంటే అక్కడక్కడ చాలా ఇవి దారుణాలు జరిగిపోతున్నాయి అన్నమాట. ఇంకా కొంచెం వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్తున్నాము. మహిళలకు స్వేచ్ఛ అంటారు కానీ అది ఇంట్లో వరకు కూడా స్వేచ్ఛ లేకుండా ఉన్నదండి. కానీ చాలా స్వేచ్ఛను మాత్రం ఇవ్వాలి అని
రైట్, మొత్తం కూడా పారిశుద్ధ కార్మికులు, సన్మానం పొందిన పారిశుద్ధ కార్మికులు ప్రస్తుతం అంతా ఉన్నారు. పెద్దమ్మ, ఏం పేరు నీ పేరు? పూలమ్మ సార్. 7 గంటలకు వస్తావు, ఎట్లా ఉంది? మాజీ ఎమ్మెల్యే గారు సతీమణి కూడా మీకు సన్మానం చేశారు, కాలనీ వాళ్ళందరూ కూడా సన్మానం చేశారు, ఎట్లా అనిపిస్తుందమ్మా? ఎట్లా అంటే మేము 4 గంటలకు వస్తాం, 5 గంటలకు ఆర్డర్ తీసుకుంటాం సార్. తీసుకొని మేము పరకలు పట్టుకొని ఊడుస్తున్నాం. నేనైతే కోతులు అయితే చుట్టూ వారలో వచ్చినాయి. నాకైతే ముగ్గురు ఏకంగా వస్తే ఇక కర్రలు పట్టుకొని అటు ఇటు ఉరుకులో పెట్టుకుంటా మేము ఉంటే సార్ వచ్చి, అయ్యో ఇంట్లో జ్వరపడుతున్నారమ్మా, వద్దు ఏమొద్దు కోతులు దిగబడుతున్నాయి అంటే అప్పుడు ఇంట్లో పోయి జ్వరపడ్డాం. ఎన్ని రోజుల నుంచి కూడా ఈ పారిశుద్ధ పని చేస్తున్నాం? ఇప్పుడు 17 సంవత్సరాలు. ఎట్లుందంటే ఎట్లనే ఉంటుంది సార్. కరోనా కష్టకాలంలో కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. మీరు లేని లోటు అసలు ఎవరు తీర్చలేని పరిస్థితి పారిశుద్ధ కార్మికులు. చేసినాం సార్, అప్పుడు మాస్కులు పెట్టుకొని కూడా కండ్లపడి నీళ్ళు గారుకుని కూడా చేసినాం మేము. అట్లా చేసినా కూడా కరోనా వచ్చిన ఇంట్లో కూడా భవిష్యత్తు తెచ్చినాం సార్. మేము తెచ్చిన కూడా ఇప్పటిదాకా మేము ఇక్కడ ఈటికాళ్ళు అయితే శుభ్రంగానే చేస్తున్నాం. మాకు మంచిగా చూస్తున్నారు అందరూ. వాటన్నిటిని గుర్తించే ఈ రోజు మీకు వీరందరూ కూడా సన్మానం చేసిర్రు. ఫీలింగ్ ఎట్లా ఉంది సార్? మంచిగానే చూస్తారు సార్ మమ్మల్ని కూడా అందరూ సార్. మొత్తం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కూడా వీటి కాలనీలో కూడా ఘనంగా ఎవరైతే పారిశుద్ధ కార్మికులకు కూడా సన్మాన కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి చాలా వరకు కూడా చాలా సంతోషంగా ఉన్నామని కూడా వీరు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా ఆ స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు ఎదగాలని కూడా వీరు కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.